బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా కూడా పని చేస్తారు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్. వన్ మోర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. రీసెంట్గా ఇంత సీరియస్ పొలిటికల్ హీట్లో కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తారకరత్న గారి పిల్లల్ని అండ్ ఐ థింక్ మీ కజిన్ అనుకుంటా అలేఖ్య గారిని కలిసేసి వచ్చారు. టెల్ మీ అబౌట్ అలేఖ్య గారు. తను ఏ విధంగా మీకు కజిన్ అవుతారు? షీ ఈజ్ మై ఫస్ట్ కజిన్ అండి, మై మదర్స్ సిస్టర్స్ డాటర్. ఓకే. అమ్మగారికి ఎంతమంది అక్క చెల్లెలు? ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు. ఓ ఓకే. తన మిడిల్ నలుగురు మంది. సో అక్క కూతురు తారకరత్న గారి భార్య. ఎస్, అలేఖ్య గారు. అలేఖ్య గారు. ఇప్పుడు తను తారకరత్న గారు లేరు, మొత్తం విజయసాయి రెడ్డి గారే చూస్తున్నారు అని చెప్పి విన్నాం. నిజమేనా? నాన్నగారు డెఫినెట్గా హెల్ప్ చేస్తున్నారండి. అలేఖ్య నాతోనే పెరిగింది చిన్నప్పటి నుంచి కూడా, ఇద్దరం కలిసే పెరిగాము. షీఈ్ నాట్ లైక్ అ కజిన్, షీ ఈజ్ లైక్ అ సిస్టర్ టు మీ. ఓకే ఓకే ఓకే. సో ఆ లాస్ అనేది ఎట్లా చూడాలంటారు? అంటే వెరీ పెయిన్ఫుల్ కదా ఆ సిచ్యువేషన్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఒక ఫాదర్ ఫిగర్ లాస్ని ఎలాగా వర్డ్స్లో చెప్పగలుగుతాము? చిన్న పిల్లలు, ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది? కాన్ ఎక్స్ప్రెస్ దాట్ ఇన్ వర్డ్స్. చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా అటాచ్మెంట్ ఉన్నట్టుంది మీకు అలేఖ్య గారికి. రైట్. మొత్తానికి మీ ప్రచారం సాఫీగా జరగాలని కోరుకుంటూ ఉన్నాము. ఐ డోంట్ వాంట్ యూ ఆస్క్ యూ మోర్ క్వశ్చన్స్ ఆన్ అలేఖ్య, ఎందుకంటే ఆ పిల్లలవి ఆ వీడియోస్ పెడుతూ ఉంటారు అండ్ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో. అండ్ మొన్న విజయసాయి రెడ్డి గారు కలిసినప్పుడు కూడా ద బాండింగ్ ఇన్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ విఎస్ఆర్ గారు హార్ట్ టచింగ్. ఎందుకు దేవుడు ఇలా చేశారు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి. అఫ్కోర్స్ యాజ్ ఎ ఫ్యామిలీ నాకు తెలుసు అది మీకు బిగ్ లాస్ అనే నేను అనుకుంటున్నాను. ఎస్, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ నేహా గారు. విష్ యూ ఆల్ ది సక్సెస్. సో 24లో చూడబోతున్నాం కదా మిమ్మల్ని మేము. గాడ్ విల్లింగ్, అంతా దేవుడి తప్పకుండా ఇక్కడ నాన్నగారు తప్పకుండా గెలుస్తారనేది నా నమ్మకం. అందరికీ కూడా సారీ, 24లో మేము ఎంపీగా విఎస్ఆర్ గారిని చూస్తాం, 29లో మిమ్మల్ని చూడబోతున్నాం. అంత దూరం కాదండి. ఫస్ట్ 2024లో నాన్నగారు తప్పకుండా గెలుస్తారనేదే నా నమ్మకం. నాన్నగారు గెలుస్తారు, నేహా గారు 29లో వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? లోక్సభకు వస్తారా, అసెంబ్లీకి వస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మీరు? సో దిస్ ఈజ్ ఐ థింక్ నేహా రెడ్డి గారి ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా తను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు, హోంవర్క్లో ఉన్నారు తను యాక్చువల్లీ. ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్ అనుకోవాలి. సో 24 నేను నాన్నగారికి సపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానండి. నమ్మేశాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ నేహా గారు. విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు చాలా కష్టపడుతున్నారు నాన్నగారి కోసం. విజయసాయి రెడ్డి గారు చాలా అద్భుతంగా క్లీన్ పాలిటిక్స్, అంటే ఐ మీన్ నవ్వుతున్న అన్నిటికీ సమాధానం చెప్పి చాలా స్మూత్గా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి లోక్సభ నియోజకవర్గం నుంచి తను ఎంపీగా గెలిస్తే చాలా చేయాలి, చాలా చేస్తానని చెప్తూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ 2024 ఎవరికి రాసి పెట్టిందో ఇక్కడ. అఫ్కోర్స్ ఇట్స్ వెరీ టఫ్ సీట్ నౌ, బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలన్నీ కూడా విఎస్ఆర్ గారు గెలుస్తారని చెప్తున్నారు. కాబట్టి ఫింగర్స్ గారు పడే కష్టంలో వీఆర్ బట్ అ స్పెక్. అంతేనా? అంతే. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అది సర్వేలో తెలుస్తుంది. మీరు వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ విల్ విన్ విత్ అ మేజర్ విక్టరీ అండి. బిగ్ ఫిగర్. ఎస్. ఓకే, షూర్, విల్ వెయిట్ టు సీ దట్ ఫిగర్. విష్ యూ ఆల్ సక్సెస్. ఇది విజయసాయి రెడ్డి గారి ఏకైక కుమార్తె నేహా రెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. నెల్లూరులో వారి ఇంట్లో చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా నిజంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ కుటుంబం అయినప్పటికీ కూడా తను మొదటిసారిగా తన తండ్రికి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తండ్రిని గెలిపించడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. సో గ్రౌండ్కి వెళ్తూ ఉన్నప్పుడు తనకు వస్తున్న ఫీడ్బ్యాక్, తనకు వస్తున్న సపోర్ట్, అలాగే ఇక్కడ వైసీపీకి ఉన్న ప్రజాబలం
యొక్క వివరాలన్నీ కూడా ఇప్పటివరకు మనకి వివరించడం జరిగింది. సో తను కూడా తొందరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పారు. సో రానున్న కాలంలో చూద్దాం ఎక్కడి నుంచి తను రాబోతూ ఉన్నారు, ఏ నియోజకవర్గం నుంచి ఎలా పోటీ చేయబోతున్నారు అనేది. దట్స్ ఆల్ ఫర్ నో. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్. థ్యాంక్ యూ నేహా గారు. పార్టీస్లో ఉన్నారు, బట్ మనం కాంపిటీషన్ ఇచ్చే దగ్గర ఫ్రెండ్షిప్ అనేది ఉండదండి. మనం డెఫినెట్గా మన పార్టీనే గెలిపించాలనే డెఫినెట్గా వర్క్ చేస్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు గెలిపించాలి ప్రజలు? నెల్లూరులో విజయసాయిరెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? లైక్ ఐ సెడ్ అండి, నాన్నగారు ఈజ్ అ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్. హీ హ్యాస్ అ విజన్. అది రియాలిటీ చేసేందుకు ఆయన ఎంత కష్టమైనా పడతారు. అది చేసేదాకా వదలరు కూడా. తిండి నిద్ర మానేస్తారేమో కానీ ఆ విజన్ని మాత్రం వదలరు. నాకు తెలుసు అందరూ ఇది ఇప్పుడే వచ్చారు కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అందరికీ కూడా తెలుస్తుంది, అరే ఇంత అభివృద్ధి జరిగింది, తప్పకుండా మళ్ళీ విజయసాయిరెడ్డి గారినే గెలిపించాలి అన్న ఆలోచన వాళ్ళకే వస్తుంది అనేది నా నమ్మకం. 5 ఏళ్ల పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ చేసుకుంది కదా. లైక్ మీలాంటి యంగ్స్టర్స్ అండ్ చాలామంది అనే మాట సంక్షేమ పథకాలు ఇచ్చేశారు, బట్ వేర్ ఇస్ దట్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు. నిజంగానే డెవలప్మెంట్ జరిగిందా? ఒకవేళ జరుగుంటే మీ ఆన్సర్ ఏంటి? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పానండి. డెవలప్మెంట్ అనేది జస్ట్ పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల అవ్వదు. మనం ఎకనామిక్ గ్రోత్ మనకి వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. మనకి ఎంతమంది మనుషులు బిలో పావర్టీ లైన్కి హెల్ప్ అవుతున్నాము, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగని చెప్పి మనం అర్బన్ డెవలప్మెంట్కి ఏం చేయలేదని ఏం లేదు. మనకి రామాయపట్నం పోర్ట్ ఉంది, అన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, రైట్. అక్కడికి ఇక్కడికి రెండిటికి న్యాయం చేస్తూనే వస్తుంది మన గవర్నమెంట్. 2024 ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? నెల్లూరులో మీ ఫాదర్ యాజ్ ఏ ఎంపీ క్యాండిడేట్గా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, మీరు ఆయనకి సపోర్టివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు పీపుల్ ఆఫ్ నెల్లూరు? నేను చెప్పేది ఒకటేనండి, నాన్నగారు కష్టపడే వ్యక్తి, ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వ్యక్తి. ఎవరేం చెప్పినా కూడా ఎప్పుడూ ఆయన మీకు తెలియకపోవచ్చు, నాన్నగారు పొద్దున్న లేచినప్పటి నుంచి అందరూ ప్రజలతోనే ఉంటారండి. ఎవరు వచ్చినా కూడా ఒక అపాయింట్మెంట్ లేదు, అలాంటివి ఏమీ ఉండదు. పీపుల్ కెన్ వాక్ ఇన్, పీపుల్ కెన్ టెల్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ హీ విల్ డూ హిస్ బెస్ట్ టు సాల్వ్ ఎవ్రీథింగ్. ఒకరు చిన్నవారని చెప్పి పెద్దవారని చెప్పి డిఫరెన్స్ చూయించేది ఏముండదు. అందరూ అన్నీ చెప్పుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డం చెప్పేది లేదు. ఆయన ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.